శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనము ఇప్పటిదాకా పంచాంగములు, పంచాంగము యొక్క పంచ అంగముల గురించి కూడా బ్రీఫ్గా ఇంట్రడక్టరీ పార్ట్ అనేటువంటిది ఒక 3-4 వీడియోల్లో మనం దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు అయితే ఈ తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి పంచ అంగాలు కూడా ఏవైతే ఉన్నాయో ఒక పంచాంగం మనం పరిశీలించినప్పుడు పంచాంగంలో వాటిని ఏ విధంగా వాళ్ళు చూపిస్తారు. చాలామందికి పంచాంగం అనేటువంటిది చూడడం కూడా రాదు. పంచాంగం అనేటువంటిది ఏ విధంగా చూడాలి, అందులో వాళ్ళు ఇచ్చేటువంటివి ఏ ఏ విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాయి అవి అనేటువంటిది కూడా మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇవాళ మే 29వ తారీఖున బు అని ఉంటుంది. ఇది బషష్ఠి, బుధ, ఈ విధంగా వాళ్ళు ఇస్తారు పంచాంగాల్లో. అందులో 29 అంటే మే నెలలో 29వ తారీఖుని, భూ అంటే గ్రహాలలో ఆ గ్రహచారాన్ని ఇమ్మీడియట్గా డేట్ పక్కన చూపిస్తూ ఉంటారు. భూ, భూ, గు, సు అంటే బుధుడు అక్కడ మీకు పాద ప్రవేశం ఆయనది ఉన్నది. ప్రతి రాశికి 9 పాదాలు ఉంటాయి. ఆ 9 పాదాల్లో ఒక రాశి 30 డిగ్రీలు అయితే ఈ పాదము అనేటువంటిది ఏదైతే ఉన్నదో 3 డిగ్రీల 20 నిమిషములు. ఆ విధంగా 9 పాదాలని ఒక రాశి రిప్రజెంట్ చేస్తుంది. భూ అంటే బుధుడు ఆయన పాదం మారుతున్నాడు. ఇక బషష్ఠి, ఈ వైశాఖ మాసంలో బహుళపక్షం నడుస్తోంది. షష్ఠీ తిథి ఇవాళ బుధవారం 22:18, అది ఘడియ విఘడియలు 22 ఘడియల 18, సూర్యోదయానంతరం 22 ఘడియల 18 విఘడియల దాకా షష్ఠీ తిథి ఉంది. బ్రాకెట్లో గంటలు అంటే మనకు అర్థం కావడం కోసం మధ్యాహ్నం 2:25. మధ్యాహ్నం మనం వాచీ టైం చూసుకున్నా లేకపోతే సెల్లో చూసుకున్నా ఐఎస్టీ అది మనకి 2:25. ఇది అంతము. షష్ఠీ తిథి బహుళపక్షంలో వైశాఖ మాసంలో షష్ఠీ తిథి మధ్యాహ్నం 2:25 అంతమవుతుంది. ఒక ప్రశ్న వస్తుంది, అయ్యా మంచి విషయం చక్కగా చెప్తున్నారు, అదేదో డైరెక్ట్గా మీరు మధ్యాహ్నం 2:25 వేసేస్తే మాకు అర్థమవుతుంది కదండి, ఈ మధ్యలో గడియ వేగడీలు అవసరమా అండి? ఆ 22:18 గడియ వేగడీలు అది ఎందుకు ఎవరు పట్టించుకుంటున్నారు, ఇప్పుడు అది ఎందుకు చూపించాల్సిన అవసరం అన్న ప్రశ్న. ఏదన్నా సరే పర్వ నిర్ణయం చేసేటప్పుడు, పండుగల నిర్ణయం చేసేటప్పుడు, తర్వాత ఇటువంటి కొన్ని ముఖ్య విషయాలకి ఘడియ విఘడియల్లోనే నిర్ణయం అనేటువంటిది ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారాను మనకి తెలుస్తుంది. గంటల్లో అది మనకు అర్థం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం అది. రైట్. ఇక తిథి వారం అయ్యింది. తరువాత నక్షత్రం ధని అంటే ధనిష్ట నక్షత్రం 52, 53, 52 గడియల 53 గడియల దాకా ఉంది. అంటే రాత్రి 2:39, ఇంచుమించు రాత్రి 2:40 వరకు ధనిష్ట నక్షత్రం ఉంది. తర్వాత యోగం ఐంద్ర, ఆ యోగం 22:46, మధ్యాహ్నం గంటలు 2:36. వణిక్ 22:18, మధ్యాహ్నం గంటలు 2:25. ఈ విధంగా తిథి, వార, యోగ, నక్షత్ర, యోగ కరణాలు వాటి యొక్క అంతాలు ఎంతవరకు ఉన్నాయి ఆ సమయానికి అవి అంతం అయిపోతాయి. అంటే మధ్యాహ్నం 2:25కి షష్ఠి అంతం అయిపోయింది. 2:25 తర్వాత నుంచి సప్తమి ఉన్నది, బహుళ సప్తమి తిథి వ్యాప్తిలో ఉన్నది అని అర్థం. అది ఎంతవరకు ఉంది అనేది మర్నాడు డేట్లో మీకు పంచాంగంలో చూపిస్తారు. రైట్. ఇక యోగం అయిన తర్వాత కరణం వణి. ఇక్కడ పంచాంగంలో కూడా 2 కరణాలు ఇవ్వడం జరుగుతుంది. పూర్వం ఒకే కరణం ఇచ్చేవారు. ఈ మధ్యన 2 కరణాలు ఇవ్వడం మూలంగా సౌలభ్యం ఎక్కువ ఉంది అన్న ఉద్దేశంతో నేనైతే మేము మా పంచాంగంలో వణిక్ తర్వాత వచ్చే కరణం విష్టి, అది కూడా ఎప్పటిదాకా ఉంది, రాత్రి 1:06 దాకా ఉంది. ఈ విధంగా 2 కరణాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత ఈ విధంగా తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అయిన తర్వాత అప్పుడు వాగం అంటే ఉదయం, వర్జ్యం, గంటలు. వర్జ్యం ఉదయం ఉంది. ఎప్పుడు 8:07 లా అంటే ఉదయం 8:07 లగాయతు 9:36, పొద్దున 8:07 AM to 9:36 AM వర్జ్యం ఉన్నది. ద టైమ్ దట్ ఈస్ టు బి లెఫ్ట్ అవుట్. తర్వాత అమృ, సాగం. అమృ అంటే అమృత గడియలు. సాగం సాయంత్రం గంటల్లో చూపిస్తున్నాం. 5:01 లా 6:30, 5:01 నుంచి 6:30 వరకు ఉంది. తర్వాత దినం,
దినం అంటే ఏమిటి అంటే సూర్యోదయము సూర్యాస్తమయము మధ్య, అది మీకు చివరిలో చూపిస్తారు. సూవు సూర్యోదయం 5:30, సు ఆ 6:30, అంటే మీకు పగలు ఇంచుమించు చూడండి చూస్తే 13 గంటలు ఉంది దినమానం. ఈ దినం అంటే డయర్నల్ డ్యూరేషన్, పగటి నిడివి, పగటి కాలం ఎంత ఆ రోజున 32 గడియల 30 విగడియలు. ఎందుకంటే చూపించడం దాని అవసరం దానికి ఉంది. దాంతో చాలా అవసరం ఉంది. పర్వ నిర్ణయాల్లోనూ తిథి నిర్ణయాల్లోనూ ప్రత్యాబ్దికాలు వస్తుంటాయి. ఎప్పుడు ఆబ్దికం పెట్టుకోవాలి, మా తల్లిగారు లేకపోతే మా తండ్రి గారు ఫలానా తిథిన పరంపదించారు, వారికి ఏం చేయాలి, ఎప్పుడు తిథి పెట్టాలి, ఇవన్నీ కూడా వాటికి దీన్ని బట్టి కూడా నిర్ణయం ఉంటుంది. కాబట్టి దినము అంటే ఆ రోజు పగటి కాలము, పగటి యొక్క నిడివి 32:30. తర్వాత కృత్తి 2 వృషభే బోధ. ఇదిగో ఈ భూ అనేటువంటిది బుధుడి యొక్క పాదప్రవేశం చూపించాం. పాదప్రవేశము అలాగే రాశి ప్రవేశాలు అన్నీ అక్కడే వస్తాయి. కృత్తి 2, కృత్తికా నక్షత్రం 2లోకి ప్రవేశించాడు బుధుడు. కృత్తికా నక్షత్రం 2లోకి అంటే వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 2వ పాదంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆటోమేటికల్లీ కృత్తికా నక్షత్రం 2వ పాదంలో ప్రవేశించాడు అంటే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశించాడు అని. అది కూడా సమయం చూపిస్తాం గడియలు గంటల్లో. 37:1 రాగం. ఇక పండగలు ఇత్యాది విషయం. అగస్త్యాస్తమయం, అగస్త్యుడు అనేటువంటి నక్షత్రం పైన ఏదైతే ఉన్నదో అది 9:16 విగడియలకి ఆ అగస్త్య నక్షత్రం అస్తమయం అయిపోతుంది. అంటే ఉదయం 9:12. దాని విషయాలు కూడా ఉన్నాయి. ప్రదోషం అనేటువంటిది 3 రకాలుగా ఉన్నది. ముందు వీడియోలో చెప్పుకున్నాం ఆ ప్రదోషం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది. అది ఆ రోజున ప్రదోష, అది ప్రదోషము. నెక్స్ట్ తిథిద్వయం. ఈ తిథిద్వయం అనేటువంటిది 6+7 అంటే షష్ఠి, కాబట్టి షష్ఠి సప్తమి. అంటే ఆ రోజున షష్ఠీ తిథి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మరి బహుళ షష్ఠి నాడు స్వర్గస్థులయ్యారో వారికి ఆబ్దికం అనేటువంటిది ఆ రోజు పెట్టుకోవాలి. సప్తమి నాడు వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఆ రోజే పెట్టుకోవాలి. షష్ఠి నాడు వెళ్ళిపోయిన వాళ్ళకి, సప్తమి నాడు వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఆ రోజున తిథి ద్వయం, ఇద్దరికి కూడా ఆ రోజే ప్రత్యాబ్దికం. ఇక మాదు వర్జ్యం అయిపోయింది, దుర్ముహూర్తం. మాదు అంటే మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:34 లా 11:34 11:34 AM నుంచి 12:26 గంటల్లోనే ఉంటుంది అది. ఎందుకంటే మధ్యాహ్న దుర్ముహూర్తం 11:34 నుంచి 12:26 దాకా ఉంది. తర్వాత లగ్నం. ఇది లగ్నం అనేటువంటిది సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశికి సంబంధించి భుక్తి ఆ రాశిలో ఎంతవరకు జరిగాడు అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఈ భుక్తి అనేటువంటిది 2:47. ఓకే, అది 2:47 విగడియలు. అది దాని విషయం కూడా ముందు అర్థమవుతుంది. సూర్యోదయం ఆ రోజు 5:30కి, సూర్యాస్తమయం 6:30కి. ఇంతవరకు పంచాంగంలో వాళ్ళు ఇచ్చేటువంటిది ఈ విధంగా ప్రతి పంచాంగంలోనూ ఉంటుంది. అయితే మా పంచాంగంలో ఎడిషనల్గా మప్రోముగా అంటే మహర్షి ప్రోక్త ముహూర్త గణిత రీత్యా మనం నక్షత్రాల గురించి చెప్పుకున్నప్పుడు పైన ఏదైతే ఒక వ్యాప్తి ఉన్నదో అది ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ ది స్కై. మన మహర్షులు ఏం చేశారంటే వాళ్ళు చూసి ఈ విధంగా లేదు కాబట్టి కొన్ని నక్షత్రాలు అర్ధవ్యాప్తి, కొన్ని నక్షత్రాలు అర్ధోత్తర వ్యాప్తి ఉన్నాయి. అంటే 1.5 నక్షత్రం ఉంటుంది, కొన్ని నక్షత్రాలు ఒక 6 అర నక్షత్రాలే, ఇంకొక 6 1.5 నక్షత్రాలు అలా ఉన్నాయి. అందుకని టైమింగ్స్ అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ముహూర్తాలకి వివాహము, యాత్ర ఇత్యాదులన్నిటికీ కూడా సూక్ష్మ నక్షత్ర రీత్యా కనుక ముహూర్తాలు పెడితే అవి సరి అయినటువంటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి అది కూడా చెప్పారు మన వాళ్ళు. అది శ్రవణం 0:59 ఉదయం 5:54. అంటే మనం స్థూలంగా చూస్తే ధనిష్ట వచ్చేసినప్పటికీ కూడా యాక్యురేట్గా వెళ్ళి మనం గణితం చేస్తే శ్రవణమే ఉంది పొద్దున 5:54 దాకా. తర్వాత ధనిష్ట 55:28 రాత్రి 3:41 దాకా ఉంది. ఇక్కడ చూసారా 2:40 దాకా ఉంది. ఇంచుమించు ఒక గంట ఎక్కువ ఉంది సూక్ష్మంగా పరిశీలిస్తే. తర్వాత ఉదయం ఎందుకంటే ఈ సూక్ష్మ నక్షత్ర వ్యాప్తి వేరు కాబట్టి దీనికి సంబంధించినటువంటి వర్జ్యము అమృత గడియలు ఉంటాయి. అది ఉదయం 9:32 నుంచి 10:59, రాత్రి అమృత గడియలు ఇదేమో వర్జ్యం, అమృతం 6:14 నుంచి 7:41. ఈ విధంగా నా పంచాంగం మీరు చూసుకున్నప్పుడు మన పంచాంగంలో ఈ విధంగా ఉంటుంది. ఈ ఏమేం చూపిస్తున్నామో అందులో దీని విషయం ఏమిటి అనేటువంటిది వివరించడం జరిగింది. సబ్సీక్వెంట్గా మనం మిగిలిన విషయాల్లో ఒక్కొక్క విషయం ప్రస్తావించుకుంటూ వెళుదాం. మీకు కూడా ఈ వీడియోలు పరిశీలిస్తున్నటువంటి మిత్రులు, విద్యార్థులు
మరి జ్యోతిష అభిమానులు మీ అందరూ కూడా మీకు ఇంకా ఏదైనా ఈ విషయంలో ఇది ఉంటే బాగుంటుంది, ఈ విషయంలో ఇది ఉంటే బాగుంటుంది, దీని గురించిన వివరణ కావాలి అనేటువంటి మీరు ఏదైనా సరే కామెంట్స్లో పెడితే తప్పనిసరిగా దాని మీద వాటిని పరిశీలించి ఆయా విషయాల మీద కూడా వీడియో ఒకసారి చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. కాబట్టి ఇది ఈ వీడియో. అలాగే ఆడియో వీడియో కూడా కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయని కూడా కామెంట్స్ వచ్చాయి మనకి ప్రీవియస్ వీడియోస్లో. వాటిని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియో నుంచి మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అది కూడా మీరు మీ కామెంట్స్లో తెలియపరిస్తే మేము వాటిని దానికి తగ్గట్టుగా మేము ముందుకు వెళుతూ ఉంటాం. కాబట్టి ఇది కూడా ఒకసారి మీ ముందు ఉంచడం జరుగుతోంది. స్వస్తి.